అందరికీ నమస్కారం అండి. ఈరోజు కుష్ఠులు ఆయుర్వేదంలో కుష్ఠు వ్యాధుల మీద మనము కుష్ఠు వ్యాధులలో సోరియాసిస్ అంటే పామా కుష్టు అంటారు దీన్నే పామా గజ్జి అంటారు. ఒంటి మీద ఒక విధమైన మచ్చలుగాను, చిన్న చిన్న కురుపులుగాను, అరచేతిలో, అరకాళ్ళలో పగులుగాను, విపరీతమైన దురదతో కూడుకుని పొట్టు రాలుతూ చాలా ఇబ్బంది పడతారు. ఇది చర్మ వ్యాధులకే రారాజు కింద లెక్క. చర్మ వ్యాధుల్లో దీన్ని మించిన వ్యాధి లేదని చాలామంది అభిప్రాయం. సో, సోరియాసిస్, సోరియాసిస్ ఎందుకొస్తుంది? మన రక్తంలో యొక్క వాత, పిత్త, కఫ దోషములు వృద్ధి చెంది రక్తంలో ఉన్న ఈ యొక్క వేడికి నరములు, మాంసము పై భాగంలో ఉన్న చర్మం మీదకి ఈ వ్యాధి యొక్క వ్యాప్తి చెందుతుంది. ఉదాహరణకి బొల్లి ఎలాగైతే వస్తుందో సోరియాసిస్ కూడా మాక్సిమం అంతే వస్తుంది. ఈ అష్టాదశ కుష్ఠ 18 రకాల కుష్ఠులు కూడా రక్తం నుంచి జనించినవే. ఇప్పుడు ఈ సోరియాసిస్ అనేది 5 రకాల సోరియాసిస్ అంటే ఈ పొట్టు రాలి చర్మ వ్యాధులు 5 రకాలంటారు. దీన్నే సోరియాసిస్. ఇది 5 రకాలు. దీంట్లో ఫస్ట్‌ది ప్లాక్ సోరియాసిస్, 2 స్కాల్ప్ సోరియాసిస్, 3 ఎమ్మర్స్ సోరియాసిస్, 4 హైపోడెర్మిక్ ఫిజియోసోరియాసిస్. సో, ఈ 5 రకాల వ్యాధులు అంటే ఈ 5 రకాల్లో ఒక్కొక్క దానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఉదాహరణకి ప్లాక్ సోరియాసిస్ ఉంది. దురదతో కూడుకున్నప్పుడు మనము గోకటం జరుగుతుంది. అంటే పేషెంట్ గోకుతున్నప్పుడు ఆ యొక్క పొట్టు రాలుతూ అక్కడ పుండు పడి రక్తం వస్తుంది గోకటం వలన. అలాగే ఇమ్మర్స్‌లో చర్మం పగిలిపోతుంటుంది. అలాగే స్కాల్ప్‌లో విపరీతమైన పొట్టు రాలుతూ మంటతో కూడుకున్న బాధపడుతుంటారు. అలాగే హైపోడెర్మిక్ ఫిజియోసోరియాసిస్ అంటే అరచేతులు, అరకాళ్ళలో వస్తుంటుంది. ఇది ఆహ్, నీళ్ళలో చేతులు పెట్టినప్పుడు గానీ, లేకపోతే మన బట్టలు ఉతుకుతున్నప్పుడు ఈ డిటర్జెంట్స్ అండ్ సర్ఫ్ కొన్ని కెమికల్స్ తగిలేటప్పటికి ఇది విపరీతంగా పెరుగుతుంది. అంటే ఇది ఇంకా వృద్ధి చెంది ఆ చేతులు పగిలిపోవటం, పుండు పట్టడం, దురద రావటం, రక్తం కూడా కారే పరిస్థితికి వీళ్ళు వస్తారు. సో, దీంతో చాలామంది బాధపడుతుంటారు. సోరియాసిస్ ఈజ్ నాట్ క్యూరబుల్. ఇట్ ఈజ్ ఏ క్రానిక్ డిసీజ్. అయితే దీనికి ఆయుర్వేదంలో చక్కటి మందులున్నాయి. నేను ఈ సోరియాసిస్ మీద రీసెర్చ్ చేసి మంచి మందులు కనిపెట్టాను. నాకు ఎంటైర్ ఇండియా కాదు, ఫారిన్ నుంచి కూడా కేసెస్ ఉంటాయి. సో, సోరియాసిస్ వచ్చిన వాళ్ళకి మెయిన్ ఇబ్బంది ఏంటంటే, సపోజ్ ఫ్యామిలీ ఉన్నారనుకో, ఒకళ్ళకి ఒకళ్ళకి అంటుకుంటుందని భయపడుతుంటారు. సోరియాసిస్ ఈజ్ నాట్ ఇన్ఫెక్టెడ్ డిసీజ్. ఇట్ ఈజ్ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ బ్లడ్. అంటే రక్తంలో తయారవుతుంది. వాళ్ళ వరకే పరిమితం అది. పక్క వాళ్ళకి రాదు. కాబట్టి మనకి డెర్మటైటిస్, గజ్జి, దురద, తామర గ్రూప్స్ ఉంటాయి కదా! అవి అంటువ్యాధులు. ఫంగల్ డిసీజ్. కానీ ఈ మేహం మీద వచ్చినవి ఈ బొల్లి, సోరియాసిస్, మేహ తామర, అట్ల తామర, కరిమేహం తామర, ఏనుగు తామర, దద్రు కుష్టం అంటే స్కిన్ మీద వచ్చే ఎలర్జీస్ కూడా లెప్రసీ గ్రూప్‌లే. ఆయుర్వేదంలో తగ్గని ప్రతి చర్మ వ్యాధి కుష్టు కింద భావించి చికిత్సింపవలని ఆయుర్వేద నిపుణులు వైద్యం చేసేవారికి సూచించబడింది. లెప్రసీ ఈజ్ నాట్ క్యూరబుల్. ఉదాహరణకి చాలా మందికి బ్లాక్ లెప్రసీ అంటే కాళ్ళు, చేతులు, వేళ్ళు ఫోల్డ్ అయిపోతాయి. అంటే వంగిపోయి బ్లాక్ లెప్రసీ అంటారు. చీమ పట్టేసి వేళ్ళు చిన్న చిన్న అదే అవయవ లోపం కింద వచ్చేస్తుంది. ఇవి పూర్తిగా తగ్గదు. కానీ దానికి కూడా ట్రీట్మెంట్ ఉంది. ఎప్పుడంటే అవి ల్యాప్స్ అవ్వకముందు అంటే వేళ్ళు పాడవకముందు అంటే ముందు వస్తే వాళ్ళకి మంచి వైద్యం ఉంటుంది. ఈ లెప్రసీ గ్రూప్ ఆఫ్ డిసీజ్ ఏంటంటే అంత ఈజీగా తగ్గవు. దీనికి కంపల్సరీ నాన్ వెజ్ ఫుడ్ మానాలి. నెక్స్ట్ ఇచ్చింగ్ దురద కలిగే ఆహారం ఉంటుంది. ఉదాహరణకి గోంగూర, ములక్కాయ, వంకాయ, ఆవకాయ, చింతపండు, మామిడికాయ పులుపులు, కొన్ని రకాల ఆవ సంబంధమైన ఆహారము మరియు నాన్ వెజ్ గ్రూప్ ఆఫ్ ఫుడ్ అంటే చేపలు, మాంసం, గుడ్లు, మసాలాలు,
ఈ విధమైన ఆహారాన్ని అవాయిడ్ చేసుకుని జాగ్రత్తగా నియమాలు పాటిస్తే లెప్రసీలు మ్యాక్సిమం అన్నీ తగ్గుతాయి. ఆయుర్వేదంలో లెప్రసీ గ్రూపుల గురించి అంటే కుష్ఠుల గురించి ఒక్కొక్క దానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇది అనువంశిక వైద్యం ద్వారా మా తాతలు 7 తరాల వారసత్వం ద్వారా వస్తున్న మాకు మందులు కాబట్టి 100% నేను గ్యారంటీ ఇస్తాను. నేను చెప్పినట్టు వింటే మీకు తగ్గకపోతే నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను. సో, మీరు ఈ బొల్లి, సోరియాసిస్, ఈ లెప్రసీ గ్రూప్ ఆఫ్ డిసీజ్ చికిత్స కోసము పై నంబర్‌ని కాంటాక్ట్ చేయండి. థాంక్ యూ.